రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే మన పల్సర్ బైక్ రమణ. రోజు నన్ను కెలకమాకే వర్ష, నా గుండెల్లో ఉన్నది బాను. కానీ మీరు కెలికింది లేదు ఏం లేదు, కానీ అలా గుండెలో ఎవరున్నారో చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నీ గుండెలో ఎవరున్నారో మాకు తెలియదు కదా. కొందనే ఉంది ఎప్పుడైనా మీ వైఫ్ కోసం ఒక సాంగ్ పాడావా? పాడా కదా. ఏ సాంగ్? అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ, మల్లి పూల మాలన పెట్టి కుందనమ్మ. పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు ఆ సాంగ్ కూడా గుర్తులేదు చూడు మీ ఆయనకి. ఎందుకు లేనిపోనివన్నీ ఒక సినిమా తీసి రిలీజ్ చేశారంటే అది మామూలు విషయం కాదు. అసలు ఈ సక్సెస్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మన సినిమా 3 రోజులు ఆడితే చాలు. అవునా? అలా అనుకున్నాం. అలా ఆడిది 13 days ఆడింది. మరి పార్టీ లేదా పుష్ప? ఉంటది, ఎందుకు ఉండదు. అసలు నీకు బ్రేక్ రావడానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టింది? 2022లో వచ్చింది, అంటే మాక్సిమం 6 years పట్టింది నాకైతే. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటావు కదా రమణ. లోటుపాటు మాటలు కావచ్చు, లేకపోతే ముఖం మీద సేదరించడం కావచ్చు, నా జీవితంలో కూడా చాలా ఎదురయ్యాయి. సోషల్ మీడియా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ప్లస్ అవుతుందా, అది మైనస్ అవుతుందా? నేను ఇన్స్టాలో ఇలా స్క్రోల్ చేస్తుండగా ఒక అతను నాకు బస్సులో మాట చెప్పాడు అనమాట. ఈ ఇన్స్టా వచ్చింది కానీ అంత దారుణం అని. ఏమైందన్నా అని అడగా. 14 నెలల పాప ఉంది, వదిలేయమంటుంది నన్ను. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయాలని చెప్పి ఒక హస్బెండ్ ని వైఫ్ వదిలేయమంటుంది. ఫ్రీడమ్ మనోడు ఇవ్వట్లేదని వదిలేయమంటుందంట. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవాలి అంటే అమ్మో మన ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో, కానీ ఇప్పుడు అస్సలు అట్లా లేదు. సో అలా ఉండడానికి అప్పుడు అమ్మాయి ఒక తల్లి కూడా కూతురికి సపోర్ట్ చేసేవారు కాదంట, అల్లుడికే సపోర్ట్ చేసి 4 రకాలుగా మాట్లాడి అవసరమైతే ఒక దెబ్బ కొట్టి పంపించేవారంట. బ్రేకప్ ఎందుకైంది నీకు? 7 years లవ్ చేసినప్పుడు డ్రైవర్ ఏంది లేదా అమ్మాయికి? డ్రైవర్ తోటే తిరిగింది, డ్రైవర్ తోటే సినిమాలకు వెళ్ళింది, డ్రైవర్ తోటే సంథింగ్ అన్ని జరిగాయి. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి డ్రైవర్ అది ఒక జాబ్ అయినా. తాగేసి ఇంటికి వెళ్ళిపోయింది డైరెక్ట్ గా. అమ్మ ఆ రోజు ఏడిచింది అనమాట. ఆ రోజు ఫిక్స్ అయ్యాను అనమాట, అమ్మాయి కోసం చావాలా అమ్మ కోసం బ్రతకాలా అని. ప్రతి అబ్బాయికి ఉంటదండి, చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, సో బంగారు లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కానీ ఆ డ్రైవర్ అవుతున్నాడు అని దేనికి అవుతున్నాడు? కొన్ని పరిస్థితులు ఆయన డ్రైవర్గా మారుస్తాయి. కానీ రమణ బేసిక్ ఇలా స్టేజ్ మీద డాన్స్ చేసేవాళ్ళు కానీ చాలా తక్కువగా చూస్తారు. మీరు పడిన కష్టం ఎవరు పడరేమో అనిపిస్తుంది మాకు చూసినప్పుడు. బాయ్స్ పక్కన పెడితే గర్ల్స్ కి మాత్రం చిన్న చూపు చూస్తారండి. పొట్టకూటు కోసం స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తుందంటే తన వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయో. వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇక్కడేమో ఏమాత్రం మేకప్ వేసుకుని స్టేజ్ మీద ఉంటారు, కానీ వెనకాల చూస్తే అనకూడదు కానీ కన్నాలు ఉన్న గోడలు ఇల్లు ఎన్నో ఉంటాయి. మీ అబ్బాయిని రైతుగా పెంచుతారా, లేదు మీలా సింగర్ లాగా చేస్తారా? మా నాన్న కోసం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయిన 4 నెలలుగా మా నాన్న చనిపోయాడు. ప్రెగ్నెన్సీ ఈరోజు ఈవినింగ్ కన్ఫర్మ్ అయింది, ఎర్లీ మార్నింగ్ 3కి చనిపోయాడు మా నాన్న. నా కొడుకులో మా నాన్నని చూసుకున్నాను. నాన్న 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 నన్ను వదిలేసి పోయావు నాన్న, ఏడాది తిరగక ముందే నా కొడుకై వచ్చావు నాన్న. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మన బిగ్ టీవీలో.